பகையை கொன்று வா தீரா தீரம். హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ ఛానల్. మీరు ఇప్పుడైతే వీడియో చూసుకున్నట్టయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. తిరుపతి బ్లాగ్ అయిపోయింది కాబట్టి 6+ ఉన్నాయన్న గాయస్. అవి అయితే ఫస్ట్ పోయేదైతే స్వామివారి పాదాలు. మనం అక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ పాదాలు అనేవి ఉంటాయి. ఒక గుడిలాగా ఉంటుంది, అక్కడ పాదాలు అనేవి ఉంటాయి గాయస్. పాదాలకైతే దర్శనం చేసుకుందాం. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్టయితే గాయస్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గుట్ట బాగుంటుంది కాబట్టి వాటర్ గిరియలు వస్తాయి, కానీ ఆ చెట్లు అయితే చాలా బాగున్నాయి. అలా మేము వెళ్తున్న కొద్ది అయితే ఒక తీరైతే వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మరి జంతువులకేమో మరి చెట్లు అయితే బాగున్నాయి గాయస్. ఇక్కడ కూర్చోడానికి సేమ్ పార్క్ లాగానే ఉంది, కానీ చెట్లు అయితే చాలా ఇటు ఉన్నాయి. ఇదైతే స్వామివారి పాదాల దగ్గర అన్నమాట. ఇది అక్కడే చోటు, ఇది స్వామివారి పాదాల దగ్గరికి గుడి దగ్గరికి అయితే వచ్చినాం మనం. మీరు చూసుకున్నట్టయితే శ్రీవారి పాదాలు ఇక్కడే ఉంటాయి. కింద లొకేషన్ అయితే అదిరిపోయింది. గుట్టలు ప్లేస్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. శ్రీవారి పాదాలు గాయస్ అక్కడ నుంచి అయితే వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్ అనమాట. ఇక్కడ రెండు ఉంటాయి ప్లేసెస్, కానీ ఇక్కడ పార్కు ప్లేస్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు చూసుకొని ఇక్కడైతే వచ్చినాం గాయస్ ఫైనల్గా. ఇక్కడ దీని ప్లేస్ వచ్చేసి దీని పేరు శిలాధరణం అంట. మనకు కూడా తెలియదు, మొత్తం రాయి ఉంది గాయస్. ఇది మన చూసుకున్నట్టయితే ఫోటో తీద్దామని తీసుకున్నాం. ఇక్కడైతే ఒక ఫోటో దిగి మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ప్లేస్ చూసుకున్నట్టయితే బోర్డు మీద మీరు చూసింటారా. మేమైతే వెనుకకున్నాం గాయస్, అందుకనే ఉరుకుతున్నాము. ప్లేస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇది ఎలా కాబట్టి రన్ అంటే ఒక్కడి మెట్లు ఎక్కినాం, మళ్ళీ దిగుతున్నాము. ఇదే అనమాట. ఇప్పుడు చూసుకొని గాయస్ మనం చాలా మెట్లు దిగుతున్నాము. ఇంకా ముందర మెట్లు ఎక్కాలి, చాలా మెట్లు ఇంకా మనం ఎక్కాలి. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే వాటర్ అయిందా, ఇలా కాయిన్స్ అయితే వాటర్ కాయిన్స్ అయితే ఇంట్లో వేసి వాటర్ ఎందుకు వేసినాం అని మీకు అనిపిస్తలేవు, కానీ వాటర్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రాయి డేంజర్ ఉంది గైస్. ఇది కొంచెం గుండుగా అయితే తాగింది అనుకో ఇట్లా రక్తం వస్తుంది, అట్లుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రాయి ఇది చాలా దృఢంగా ఉంది, చెక్కినట్టు ఉంది రాయి. అసలు ఇక్కడ పెట్టి చెక్కినట్టు. అందులో కొత్తగా ఏమన్నా ట్రై చేసింది కానీ కుదరలేదు, అది మీనే తాకింది. కిదర్జారం నువ్వు వస్తున్నావు అసలే, నేను వస్తున్నా వీడియోనే. చాలా అద్భుతంగా ఉంది రాయి కూడా, చాలా దృఢంగా ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం చేతికి అయితే ఎట్లుంది, అది కోసుకపోయేటట్లేదు. ఎడ పెట్టుకున్నావు ఏంది? సరే ఓకే, మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. ఏమో చేస్తున్నావు? గుండేసుకున్నాం ఫ్రెండ్స్. ఇడు చాలా దృఢంగా ఉన్నాడు. బాహుబలి ఫ్యాన్ ఇడు. లుక్ దీనికి ఇక ఫోటో కాదు, వీడియోలోనే. अभी तक गोइंग टू औरक.
ఇక్కడ గాంధార ఫ్రెండ్ ఆఫ్ ఫ్రాన్స్. తెలుసు కదా మనకు 1947లో స్వతంత్రం వచ్చిన వ్యక్తి గాంధీజీ, మన మహాత్మా గాంధీ. మనకి ఎక్కువ తెలియదు అదే డీటెయిల్స్, అయినా మనం పట్టిస్తాము. ఇదేం గుడి? ఇది శ్రీవారి వేణుగోపాల స్వామి ఆలయం. మాత్రమే వచ్చినాం. ఇది చేద్దాం. ఇక్కడ పిండి వంటకాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే మనం అయితే కార్ నుంచి అయితే తినాము. ఇక్కడ వచ్చిన ప్లేస్ అయితే ఆకాశ గంగా అనమాట. ఇది మనం అయితే ఇప్పుడు మెట్లు అయితే మళ్ళీ దిగి కిందికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకాశ గంగాకి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, ఆకాశ గంగా వర్షం పడింగ్ సన్ బిడింగ్. దాన్ని చెప్పు ఒకసారి ఎట్లుంటుంది. ఆకాశం అంటే మొత్తం ఫారెస్ట్ అవన్నీ ఉంది. చిన్ననే ఉంది. అవ వస్తుంది చిన్నదే లేదు. యో మ్యాన్, అది ఆగరా ఎందుకు ఆగేది కాదా తీసుకుని కుంకుమ కావాలంటే. సో ఫ్రెండ్స్, మొత్తం అట విశాఖ మొత్తం వాటర్ ఫారెస్ట్, చిన్న చిన్న వాటర్ ఫారెస్ట్. జలపాతం జలపాతం. పుడోష్ పాతాళ ఇక్కడ శివుడి స్వామి ऐसी वीडियो जिससे కొడుతుంది అక్కడే కదా ఫ్రెండ్స్. ఇది పాపాల గంగ ఫ్రెండ్స్. అంటే పాపాలు ఏమైనా చేసినట్టే కొంచెం పోతాయని నమ్మకం.